నాగ చైతన్య మొదట అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా కానీ మెల్లమెల్లగా తనకి ఓన్ ఇమేజ్ ఇంకా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. శేఖర్ కమలాతో చేసిన లవ్ స్టోరీ ఇంకా మొన్న రిలీజ్ అయిన తండేల్ సినిమాలతో మంచి హిట్స్ కొట్టి ఇప్పుడు కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు స్క్రిప్ట్స్ అన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ సినిమా వృషికర్మ ఆ కోవకి చెందినదే. ప్రేమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగ చైతన్య ముఖ్యంగా తండేల్ తరువాత ఆయన కెరీర్ లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో పూర్తిగా భిన్నమైన జోనర్ లో తెరకెక్కుతున్న వృషికర్మ అనే సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్న కార్తిక్ దండు ఇప్పటికే తన తొలి చిత్రం విరూపాక్షతో టాలీవుడ్ లో భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా మిస్టికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే దర్శకుడు ఇప్పుడు నాగ చైతన్య మరింత విభిన్నమైన సస్పెన్స్ తో నిండిన కథను తెరకెక్కిస్తున్నారని సమాచారం. అందుకే వృషికర్మ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య ఈ సినిమాని నేనే చేస్తా అని కార్తిక్ ని అడిగానని ఎంత నిజాయితీగా చెప్పాడో తెలిసిందే. సో మంచి స్టోరీస్ ఉంటే ఎంత వరకు అయినా వెళ్తాను అని చెప్పాడు మన చై. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మిస్టరీ ఎలిమెంట్స్ కలిసి సినిమాకు ఒక ప్రత్యేకమైన థ్రిల్లర్ ఫీల్ ను తీసుకువచ్చాయి. ఈ గ్లిమ్స్ విడుదలైన తర్వాతే ఇండస్ట్రీలో ఈ సినిమాపై పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా కథలో ఉన్న అతీంద్రియ శక్తులు, మిస్టరీ అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వృషికర్మ థియేట్రికల్ హక్కుల కోసం అనేక మంది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడ్డారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. చివరికి ఈ 3 రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 45 కోట్ల భారీ మొత్తానికి ఈ హక్కులు కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు జరిగిన అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పుకుంటున్నారు. తండేల్ వంటి భారీ విజయం తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావటం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఈ స్థాయిలో ఆసక్తిని చూపుతున్నారని తెలుస్తోంది. కేవలం గ్లిమ్స్ మాత్రమే చూసి ఇంతటి పెద్ద మొత్తాన్ని వెచ్చించి హక్కులు కొనుగోలు చేయటం ఈ సినిమాపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే ఇది అతీంద్రియ శక్తులు, మిస్టరీ అంశాల చుట్టూ తిరిగే అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందుతోందని తెలుస్తోంది. గుహల్లో జరిగే అన్వేషణ, గబ్బిలాలతో కూడిన సన్నివేశాలు, మిస్టరీ వాతావరణం అన్నీ కలిసి సినిమాకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వనున్నాయి. ఈ కథలో నాగ చైతన్య పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారని సమాచారం. పాత్రకు తగ్గట్టుగా ఆయన తన లుక్ ను పూర్తిగా మార్చుకోవడం విశేషం. ఇంతవరకు ఆయనను చూసిన విధంగా కాకుండా చాలా సాహసోపేతమైన పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంగీత దర్శకుడుగా అజనీష్ లోక్నాథ్ పనిచేస్తున్నారు. గ్లిమ్స్ లో వినిపించిన ఆయన నేపథ్య సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. థ్రిల్లర్ సినిమాలకు తగ్గట్లుగా ఆయన ఇచ్చిన మ్యూజిక్ సినిమా టెన్షన్ ను మరింత పెంచుతోందని అంటున్నారు. అలాగే భారీ ప్రాజెక్ట్ ను ఎస్వీసీసీ మరియు సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత జాపినీడు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి నాగ చైతన్య ఇప్పటి వరకు చూసిన సినిమాల కంటే పూర్తిగా భిన్నమైన జోనర్ లో వస్తున్న వృషికర్మ ఇప్పటికే విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మిస్టరీ, అతీంద్రియ శక్తులు, అడ్వెంచర్ అన్ని కలిసి ఈ కథ యువతను, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందే రికార్డ్ స్థాయి బిజినెస్ తో వార్తల్లో నిలిచిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.